హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో శాతవాహన రాజ్యవంశం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లను చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే శాతవాహన రాజ్యవంశం యొక్క మూలపురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు. రాజ్య స్థాపకుడు ఎవరు అంటే సీముకుడు. రాజధాని ప్రతిష్టానపురం మరియు ధాన్యకటకం. అధికార భాష, వీరి యొక్క అధికార భాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి ప్రాకృతంకు బదులుగా సంస్కృతంను రాజభాషగా మార్చాడు. రాజలాంఛనము సూర్యుడు. శాతవాహన రాజులలో అందరిలో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ యొక్క రాజవంశాన్ని 30 మంది రాజులు పరిపాలించడం జరిగిందని చెప్పి మనకు తెలియడం జరుగుతుంది. అందరిలో గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని యొక్క బిరుదు క్షత్రియ దర్పమాన మర్దన. చివరివాడు 3వ పులోమావి. మతం జైనం, ఐందవం. శాసనాలు నానాగఢ్ శాసనము, నాసిక్ శాసనము, మ్యాకధుని శాసనము. 3వ పులోమావి వేయించాడు.